ఒక అడవిలో రెండు జింకలు అన్యోన్యంగా కలిసిమెలిసి ఉండేవి. అందులో ఒక జింకేమో అవిటిది, ఇంకో జింకేమో చాలా ఆరోగ్యంగా ఉండేది. అయితే నువ్వు కూడా నాలాగే తల్లివి కాబోతున్నావని విన్నాను. అందుకే నేను నీకు శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చాను. అలాగే మన ఇద్దరికి ఆరోగ్యంగా ఉండే పిల్లల్నివ్వమని నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఇలా చూడు, ఇప్పుడు నేను చెప్పబోయేది జాగ్రత్తగా విను. నువ్వొక అవిటి జింకవి. అందుకే నీ నీడ నాకు పుట్టబోయే బిడ్డ మీద పడటం నాకేమాత్రం ఇష్టం లేదు. అందుకే నా బిడ్డ ఈ భూమి మీదకొచ్చేంత వరకు నువ్వు నన్ను కలవడానికి ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. నీ ప్రార్థనలేం అక్కర్లేదు. దేవుడనేవాడు లేడు. నువ్వు నా నుండి దూరంగా ఉండు చాలు. ఈ మాట వినగానే అవిటి జింక బాధపడుతూ అక్కడి నుండి వచ్చేసింది. కొన్ని రోజుల తర్వాత ఆ జింకకి ఒక బిడ్డ పుట్టింది. ఆ బిడ్డను చూసి అది చాలా సంతోషించింది. నా బిడ్డ ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఇప్పుడు నాకు కూడా సహాయం అందించి ఒక తోడు దొరికింది. వినాయకుడా, నీకు చాలా చాలా కృతజ్ఞతలు. మిత్రమా, నీ మనసు చాలా మంచిది. నువ్వు ఎవరి చెడు కోరుకోవు. అందుకే వినాయకుడు నీకు ఆరోగ్యమైన బిడ్డను ప్రసాదించాడు. నేను తనకి చింటూ అనే పేరు పెడతాను. కొన్ని గంటల ముందే పుట్టిన జింక పిల్ల పుట్టిన వెంటనే అలా పరిగెత్తడం చూసి జంతువులన్నీ ఎంతగానో సంతోషించాయి. ఇంత సంతోషాన్ని పొందిన అవిటి జింకకి చాలా ఆనందంగా అనిపించింది. అది వినాయకుడి గుడికి వెళ్ళి అక్కడ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పింది. ఇంకా జంతువులన్నీ జింక దగ్గరికి వెళ్ళాయి. మిత్రమా చూడు, చిన్న జింకకి ఆరోగ్యకరమైన బిడ్డ పుట్టింది. తను చాలా సంతోషంగా ఉంది. తనకు శుభాకాంక్షలు చెప్పవా? అయ్యో లేదు లేదు, నేను కూడా తల్లిని కాబోతున్నాను. ఒకవేళ ఆ అవిటి జింక నీడ నా పుట్టబోయే బిడ్డపైన పడితే ఏం జరుగుతుందో ఏమో అని. నువ్వు ఆ దేవుడికి భయపడాలి. నేనెవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. తన బిడ్డ ఎంత ఆరోగ్యంగా ఉన్నా సరే, ఒక్కసారి నా బిడ్డ పుట్టాక తను పరిగెత్తడంలో తన బిడ్డని చాలా సులభంగా ఓడించేస్తాడు. మరుసటి రోజు ఇంకో జింకకు కూడా బిడ్డ పుట్టింది. దాని సంతోషానికి కూడా హద్దులే లేవు. అడవిలోని జంతువులన్నీ కలిసికట్టుగా దాని దగ్గరికి వెళ్ళాయి. చూసారా మిత్రులారా, నేను మీకు ముందే చెప్పాను కదా, ఆ అవిటి జింక బిడ్డ కంటే నా బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందని. అలాగే పరిగెత్తడంలో ఎప్పుడు తనని ఓడించేస్తుంది చూడండి. అవును, ఒక ఆరోగ్యకరమైన బిడ్డ పుట్టినందుకు నాకు సంతోషంగా ఉంది. నేను తనకి బుజ్జి అని పేరు పెడతాను. పద బుజ్జి, నిలబడు, వీళ్ళందరికీ పరిగెత్తి చూపించు. అది చాలా సార్లు అనడంతో జింక పిల్ల లేచి నిలబడింది. జింక పిల్లకి ఒక కాలు అవిటిగా ఉండడం చూసి అన్నీ ఆశ్చర్యపోయాయి. దాని ఒక కాలు గాలిలో ఉంది. అలాగే తన 3 కాళ్ల సహాయంతో చాలా నెమ్మదిగా నడుస్తోంది. ఇదంతా అవిటి జింక కారణంగానే జరిగింది. నేను తనకి చెప్పాను నా దగ్గరికి రావద్దు అని. తన నీడ పడటం వల్లనే నా బిడ్డ అవిటివాడుగా పుట్టాల్సొచ్చింది. ఒకవేళ అదే నిజమైతే మరి చిన్న జింకకు పుట్టిన బిడ్డ ఎలా అంత ఆరోగ్యంగా ఉంటుందో చెప్పు. మరి తన మీద చిన్న జింక నీడ ఎందుకు పడలేదు? దేవుడు నీకు గుణపాఠం చెప్పాడు, ఎవరి గురించి తప్పుగా మాట్లాడకూడదు అని. కొద్ది రోజులు గడిచాయి. జింక పిల్లలు 2 మాట్లాడడం కూడా నేర్చుకున్నాయి. ఒక జింక పిల్లేమో చురుగ్గా ఉండడంతో చాలా వేగంగా పరిగెడుతూ అడవిలో ఉన్న జంతువులన్నిటినీ ఓడించేది. కానీ అవిటిదైన జింక పిల్ల మాత్రం తాబేలులాగా నెమ్మదిగా నడిచేది. అది చూసి జింకకి చాలా బాధ కలిగేది. కానీ అది ఏం చెయ్యలేకపోయేది. ఒకరోజు జంతువులన్నీ అడవిలో ఉన్న పెద్ద మైదానంలో ఆడుకుంటున్నాయి. అప్పుడే ఒక వేటగాడు అక్కడికొచ్చాడు. వేటగాడు మెల్లగా తన దగ్గరున్న గన్ను తీసి జింకకి గురిపెట్టాడు. జంతువులన్నీ అక్కడి నుండి పరిగెత్తడం మొదలుపెట్టాయి. తెలివిగల జింక కూడా దాని బిడ్డ దగ్గరికి చేరుకుంది. బుజ్జి, త్వరగా పారిపో, లేదంటే ఆ వేటగాడు నిన్ను చంపేస్తాడు. జింక ఇంకా జింక పిల్ల వేటగాడి నుండి చాలా దూరం పరిగెత్తుకుంటూ వచ్చేశాయి. మరో జింక పిల్ల ప్రాణాలు ప్రమాదంలో ఉండడం చూసి ఆ జింక పిల్ల ఈ జింక పిల్లని కాపాడ్డానికి వచ్చింది. వేటగాడు ఒక్కసారి గన్ను పేల్చాడు. ఇంతలోనే ఒక జింక పిల్ల ముందుకి ఇంకో జింక పిల్ల వచ్చేసింది. బుల్లెట్ దానికి తగిలింది. దాని వీపు నుండి రక్తం కారడం మొదలయ్యింది. నేనొక జింకని వేటాడేశాను. ఇంతలోనే ఒక ఏనుగు అక్కడికొచ్చి పక్కనే ఉన్న ఒక చెట్టుని బలంగా గుద్దింది. ఆ చెట్టు నేరుగా వెళ్లి వేటగాడి మీద పడింది. అది చూసి జంతువులన్నీ జింకపిల్ల దగ్గరికి వెళ్లి నించున్నాయి.
నువ్వెప్పుడు నా బిడ్డని ఆడిపోసుకునేదానివి. కానీ చూడు, ఈ రోజు తను నీ బిడ్డ ప్రాణాల కోసం తన ప్రాణాలు పోగొట్టుకుంది. జింక, ఒకసారి ఇలా చూడు, నువ్వు నన్ను గుర్తుపట్టలేదా? ఇది విని జంతువులన్నీ ఆ ఏనుగు వైపుకు చూశాయి. ఆ ఏనుగు ఒక్క గుద్దుకి చెట్టును పడేసి వేటగాన్ని తొక్కేసింది. దాని 4 వైపుల నుండి కాంతి ప్రకాశిస్తుంది. అది చూసి అది వినాయకుడే అని అన్నిటికీ అర్థమైంది. ఇంకా జంతువులన్నీ వాటి మోకాళ్ల మీద కూర్చున్నాయి. వినాయకుడా, మీకు నా ప్రణామములు. మిమ్మల్ని నేను గుర్తుపట్టలేకపోయాను. అందుకు నేను చాలా బాధపడుతున్నాను. నేను ఇదంతా కూడా తనకు బుద్ధి చెప్పడానికి చేశాను. ఇప్పుడు చెప్పు, నువ్వేమైనా చెప్పాలి అనుకుంటున్నావా? ఇది చూసి జింక కళ్ళలో నుండి కూడా కన్నీళ్లొచ్చేశాయి. వినాయకుడా, నేను అవిటి జింకను దురదృష్టవంతురాలనుకున్నాను. తనని అవిటిదని ఎప్పుడు తన పరువు తీసేదాన్ని. బహుశా అందుకే మీరు నాకు అవిటి బిడ్డనిచ్చారేమో. అయినా కానీ నా కళ్ళు తెరుచుకోలేదు. కానీ ఈరోజు నాకు చాలా బాధగా ఉంది. ఏ బిడ్డనైతే నేనెప్పుడు తిట్టుకుంటూ ఉండేదాన్నో, ఈరోజు తనే నా అవిటి బిడ్డ ప్రాణాలు కాపాడటం కోసం తన ప్రాణాల్ని కోల్పోయింది. నన్ను క్షమించు. నీకు బుద్ధొచ్చింది, కానీ నా బిడ్డ ఇంకా ఎప్పటికీ తిరిగి రాలేడు కదా. మళ్ళీ నేను ఒంటరిదాన్నైపోయాను. చూడమ్మా, నువ్వు నాకు నిజమైన భక్తురాలివి. నువ్వు అలా బాధపడుతూ ఉంటే నేను చూడగలనా చెప్పు? ఈ మాట విని జంతువులన్నీ వినాయకుడి వైపు చూడడం మొదలుపెట్టాయి. ఏనుగు కళ్ళల్లో నుండి ఒక దివ్యకాంతి బయటికొచ్చింది. ఆ దివ్యకాంతి అక్కడే ఉన్న జింక పిల్ల పైన పడింది. అప్పుడు జింక పిల్ల కాళ్ళు కూడా బాగా అయిపోయాయి. అలాగే పడిపోయిన జింక కూడా మళ్ళీ బ్రతికింది. ఇది చూసి జంతువుల సంతోషాలకి హద్దు లేకుండా పోయింది. అవన్నీ తిరిగి వినాయకుడి వైపు చూడగానే అది మాయమైపోయింది. ఆ రోజు నుండి జంతువులన్నీ వినాయకుణ్ణి పూజించడం మొదలుపెట్టాయి. జింక ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. దాని బిడ్డ బ్రతకడమే కాకుండా దాని అవిటితనం కూడా దూరం అయిపోయింది. ఇంకోవైపు ఇంకో జింక కూడా దాని బిడ్డ అవిటిది కాదు అని చాలా సంతోషంగా ఉంది. కానీ ఈరోజు కూడా అవి పరిగెత్తుతున్నప్పుడు ఒక జింక పిల్లని ఓడించేసేది. కానీ అది చూసి జింకకు అస్సలు కోపం వచ్చేది కాదు. ఇక ఆ తర్వాత నుండి అది జింక పిల్లతో ఎప్పుడూ మంచిగా ప్రవర్తించేది.